திருப்பாவை 23వ பாசுரம். மாரிமலை முளைஞ்சில் மண்ணிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுற்றுத் தீவிழித்து வேரி மயிர் பொங்க வெப்பாடும் பேந்துதறி மோரி நிமிர்ந்து முழங்கிப் புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ఆరాய்ందరుళేలోరెంబావాయ్. ఈ 23వ పాసురంలో మన ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి శ్రీకృష్ణుని పురుషసింహముగా వర్ణిస్తూ తమ అభీష్టాన్ని ఇలా తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్ష్ణమైన తన చూపులతో నలుదిశలా పరికించినట్లు పరిమళము గల తన జూలును నిక్కబొడుచుకున్నట్లు అటూ ఇటూ దొర్లి లేచి తన శరీరమును ముందుకు వెనుకకు బాగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుండి రాజఠీవితో బయటికి వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించి అటుపై మేము వచ్చిన కార్యమును ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలెను అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఆండాళ్ తిరువడిగలే శరణం.